ఓటీటీ సీజన్ అని ఒకటి స్టార్ట్ చేశారు. అవును. ఓకే, అప్పుడు ఈ పిఆర్ మరి వరస్ట్గా తయారైంది. అప్పుడు ఇటువంటి ఏజెన్సీ స్టార్ట్ అయ్యాయి. ఒక పర్సన్, ఒక ఆమె పేరు నేను చెప్పను, జనాలు చెప్పేస్తారు, కింద రాస్తారు. ఆమె ఇంట్లో కూర్చొని ఏం చేయలే, ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్ ఫైనలిస్ట్ 6th పొజిషన్కి వెళ్ళింది ఆమె. ఇంట్లో చేయాల్సిన బ్లండర్స్, రూల్స్ అన్నీ బ్రేక్ చేసింది. బయట ఏం లేదు సపోర్ట్, జనరల్ సపోర్ట్. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ టైప్స్ ఆఫ్ పిఆర్ ఏజెన్సీ వల్ల ఆమె ఫైనలిస్ట్ అయ్యారు. సేమ్ థింగ్ సీజన్ 6లో కూడా జరిగింది. అందుకే ఇప్పటికి కూడా ప్రపంచానికి తెలియదు సీజన్ 6 విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో. ఇది ఇప్పుడు కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళారు బిగ్ బాస్కి, ఆర్ ఇప్పుడు ఇదే ఈ స్ట్రాటజీ, మీరు ఈ పిఆర్ ఏజెన్సీని మీరు హైర్ చేసుకుంటారు. ఫస్ట్ వాళ్ళు మీకు విపరీతంగా పుష్ చేస్తారు, పాజిటివ్, జై సుధీర్ అన్న తోపు దమ్ముంటే ఇలాంటి డైలాగులు అన్నీ ఒక టెంప్లెట్ వచ్చేస్తుంది. దాని తర్వాత మీ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో సడన్గా స్విచ్ అవుతుంది. స్విచ్ ఎలా అవుతుంది అంటే, సుధీర్ని ఫస్ట్ తిడతారు. ఎవరైతే ఇవే అకౌంట్లు సుధీర్ని తిట్టి మమ్మల్ని లేపుతారు. బయటగా ఆడియన్స్కి ఎలా ఉంటుందంటే, ఒరే ఏరా నువ్వు సుధీర్ని పిఆర్ పెట్టుకున్నావు అన్నారు కదా, నువ్వు ఇంకా దారుణమైన పిఆర్ని పెట్టుకున్నావు, సుధీర్ అట్లీస్ట్ సుధీర్నే లేపుకున్నాడు, నువ్వు ఎలా అంటే సుధీర్ని తిట్టిస్తున్నావు, నిన్ను లేపుకుంటున్నావు అని చెప్పి. సో ఇప్పుడు ఎవరు ఎఫెక్ట్ అవుతారు? నేనే కదా ఎఫెక్ట్ అవుతాను. ఇక్కడ జరుగుతున్న గేమ్ కూడా అదే. ఓకే, అది స్ట్రాటజీ. పవన్ రాటక్, పూర్ణిమ గారు పక్కన పెట్టిన ఆమె నోన్ ఫేస్, పవన్ రాటక్స్ ఎవరికి తెలుసు? 2 నెలలు అయింది నేను ఛానల్ పెట్టి. నాకు ఇంటర్నేషనల్ కామెంట్స్